రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిజానికి ఆధునిక యుగపు యువ చాణక్యుడిగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఇటీవల ఒక రాజకీయ విశ్లేషకుడు, మహారాష్ట్రకు చెందినటువంటి రాజకీయ విశ్లేషకుడు మాట్లాడుతూ దేవేంద్ర ఫడ్నవీస్ గురించి ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశాడు. అదేంటంటే, పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలిసి బయటకు రావడం తెలియనటువంటి వాడు అభిమన్యుడు, వెళ్ళడము, దాన్ని ఛేదించడము, మళ్ళీ బయటకి రావడము, ఈ మూడు తెలిసినటువంటి వాడు దేవేంద్ర ఫడ్నవీస్ అన్నాడు. దేవేంద్ర ఫడ్నవీస్ నిజంగా వయస్సులో చాలా చిన్న ముఖ్యమంత్రుల్లో ఒకడైనప్పటికీ కూడాను కీలకమైన హోంశాఖను తన దగ్గర ఉంచుకోవడము, మహారాష్ట్ర బీజేపీకి సారథ్యం వహించి దాన్ని గెలుపు ముఖద్వారం దగ్గరికి తీసుకెళ్లడము, అత్యధిక సక్సెస్ రేట్ తోటి ఎమ్మెల్యేలని గెలిపించుకోవడము, భారీ మెజారిటీతో గెలిపించుకోవడము, దేశం యొక్క అత్యంత ధనవంతమైనటువంటి రాష్ట్రాల్లో ఒకటైనటువంటి మహారాష్ట్రలో కాషాయ జెండా ఎగరేయించటం, ఇది ఆయన సాధించినటువంటి ఘన విజయం. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ గెలవడము, ముఖ్యమంత్రి కావడము, మంత్రివర్గాన్ని ఎక్స్పాండ్ చేయటము, దాని తర్వాత మంత్రివర్గానికి సంబంధించినంతవరకు కీలక పదవులను తన దగ్గర ఉంచుకోవడము, ఈ అన్ని పనుల్లోనూ చెప్పకుండానే అటు అజిత్ పవార్ని, ఇటు ఏకనాథ్ షిండేని కూడాను వాళ్ళ బలమేమిటో, వాళ్ళ స్థానమేమిటో వాళ్లకు తెలియజెప్పి వాళ్ళని అదుపులోకి తెచ్చుకోవడం, ఇవన్నీ కూడాను అద్భుతమైనటువంటి రాజకీయ పరిణితిని ఆయన ప్రదర్శిస్తున్నారు. ఆయన మరొక పని కూడా చేశారు. ఆ పని నిజానికి మహారాష్ట్రలోని కాంగ్రెస్ పార్టీకే కాకుండా దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి తెచ్చేటటువంటి పరిస్థితి. ఒక రకంగా దేవేంద్ర ఫడ్నవీస్ వేసినటువంటి బాంబు కాంగ్రెస్ ముఖం మీద ఫట్మని పేలినట్టని మనం చెప్పుకోవచ్చు. ఆయన మహారాష్ట్ర అసెంబ్లీలో డిసెంబర్ 19న మాట్లాడుతూ, భారత్ జోడో అభియాన్లో దాదాపు 180 సంస్థలు పాల్గొన్నాయి. స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్గా చలామణి అయినటువంటివి పాల్గొన్నాయి. దీనిలో 40 సంస్థలకు అర్బన్ నక్సలైట్ కార్యకలాపాలతో సంబంధం ఉంది, దేశ వ్యతిరేక ఉద్యమాలతో సంబంధం ఉంది. దీనిలో ఒక సంస్థ నాయకుడు నేరుగా జార్జ్ సొరోస్తో సంబంధం కలిగిన వాడు. మహారాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము బ్యాన్ చేసినటువంటి 48 అర్బన్ నక్సల్ సంస్థల్లో 40 భారత్ జోడో అభియాన్లో పాల్గొన్నాయి అని చెప్పి ఆయన ప్రకటించారు. ప్రకటించడంతో పాటు ఆయన మరొక విషయాన్ని చెప్పారు. ఈ భారత్ జోడో అభియాన్లో పాల్గొన్నటువంటి సంస్థలన్నీ గత సంవత్సరం అంటే 2023 12 నవంబర్ నుంచి 14 నవంబర్ వరకు 2-3 రోజుల పాటు నేపాల్లోని కాంతిపూర్ అనేటటువంటి ప్రాంతంలో సమావేశమయ్యాయి. దీనిలో వివిధ సంస్థల నుంచి 3-4 ప్రతినిధులు వచ్చారు. మహారాష్ట్ర నుంచి కూడా 6-7 ప్రతినిధులు వెళ్ళారు. దేశవ్యాప్తంగా భారతదేశము, బంగ్లాదేశ్, నేపాల్, అదేవిధంగా పాకిస్తాన్ వంటి సంస్థలకు చెందినటువంటి వామపక్ష మేధావులు, అర్బన్ నక్సల్స్ అని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇందులో పాల్గొన్నారు అని చెప్పారు ఆయన. దీనిలో పాల్గొన్న వాటిలో 40 సంస్థలు భారత్ జోడో అభియాన్తో ముడిపడున్నాయి. అందులో ఒక సంస్థ యొక్క అధినేత అటు జార్జ్ సొరోస్కి, ఇటు భారత్ జోడో ఉద్యమానికి చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. అర్బన్ నక్సల్గా ఆయనకి పేరుంది అని చెప్పారు. ఆయన ఈ ప్రకటన చేసేసరికి మహారాష్ట్రలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ కావాలో, ఏ సంస్థల పేరు చెప్తారో, ఏం మాట్లాడాలో, ఎలా డిఫెండ్ చేయాలో తెలియక వాళ్ళు ఒక రకమైనటువంటి షాక్డ్ సైలెన్స్, నిర్ఘాంతపోయి నోరు మెదపకుండా ఉండిపోయారు. సరిగ్గా మిగతా పార్టీలు, అటు కాంగ్రెస్ మిత్రపక్షాలైనటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ శరద్ పవార్ గ్రూప్ కావచ్చును, లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ కావచ్చును, వీళ్ళు కూడా రియాక్ట్ కాలేదు. దీనిలో
ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే సరిగ్గా ఎన్నికలకి ముందు మాలెగావ్ వంటి ప్రాంతం, మాలెగావ్లో బీజేపీ అభ్యర్థినే నిలబెట్టలేదు. గమనించాల్సిన విషయం ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో మాలెగావ్ సెగ్మెంట్లో బీజేపీకి కేవలం 4500 ఓట్లు వచ్చినాయి. అంటే డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి మాలెగావ్ అసెంబ్లీ సెగ్మెంట్లో. మిగతా ధులే నియోజకవర్గంలోని 5-6 నియోజకవర్గాల్లో బీజేపీ 1వ పొజిషన్లో ఉంది. కానీ మాలెగావ్ సెంట్రల్లో బీజేపీ మైనారిటీలో ఉంది. మైనారిటీ కూడా ఎంతంటే 4500. బీజేపీ అక్కడ అభ్యర్థిని పెట్టలేదు ఈసారి. మాలెగావ్లో దాదాపు వ్యక్తులు, యువకులు, ముఖ్యంగా చిన్న చిన్న యూత్ క్లబ్లు నడిపించేటటువంటి వాళ్ళు, యూత్ యాక్టివిటీలు నిర్వహించేటటువంటి యూత్ యొక్క ఇండివిజువల్స్ అకౌంట్స్లోకి దాదాపు 114 కోట్ల రూపాయలు ఎలక్షన్కి ముందు వేరువేరు సంస్థల నుంచి, వేరువేరు వ్యవస్థల నుంచి, వేరువేరు అకౌంట్ల నుంచి వీళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినాయి. మా అకౌంట్లో ఈ రకంగా వివాదాస్పద, ప్రశ్నార్థకమైనటువంటి అకౌంట్లలోంచి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది యువకులు ప్రభుత్వానికి, పోలీసుకి, అప్పుడు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. 114 కోట్లు ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో పంప్ చేయడం జరిగింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవేంద్ర ఫడ్నవీస్ ఈ అంశాలని లేవనెత్తటమే కాకుండా నేపాల్లో జరిగినటువంటి ఈ సమావేశంలో, ఈ అర్బన్ నక్సల్స్ సమావేశం, ముఖ్యంగా భారత్ జోడోలో పాల్గొన్నటువంటి 40 సంస్థలు పాల్గొన్నటువంటి, అందులో మణిపూర్కి సంబంధించి ఉన్నాయి, మహారాష్ట్రకి సంబంధించి ఉన్నాయి, వేర్వేరు రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడాను 2023లో 4 దశల్లో జాతీయవాద శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. మొదటి దశ అంటే ఫేజ్ 1 లోపల మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, సామాజిక సంస్థల ద్వారా, ఎన్జిఓల ద్వారా, నిపుణులుగా చలామణి అయ్యేటటువంటి వ్యక్తుల ద్వారా ఈవీఎంల పట్ల, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పట్ల అనుమానాలు వ్యక్తమయ్యేలాగా చేయటం, చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని జరపటము. దీనిలో మీడియా, అకాడమియా, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, లేకపోతే లెక్చరర్స్, నిపుణులు, అదేవిధంగా ఎన్జిఓస్, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, వీటన్నిటినీ ఇన్వాల్వ్ చేసి ఈవీఎంల మీద అనుమానాలు రేకెత్తించటము. రెండవ దశలో ఈవీఎంలో వద్దు, మాకు పేపర్ బ్యాలెట్ పెట్టెల ద్వారా ఓటు వేసేటటువంటి సిస్టమ్ కావాలి. దేని ద్వారా అయితే పెట్టెల్నే తారుమారు చేసేయవచ్చునో, దొంగ ఓట్లు వేయడం అత్యంత సులువో దానిని ప్రమోట్ చేయటము. ముందు మహారాష్ట్ర కోసం కోరాలి, ఆ తర్వాత దేశమంతా కూడా కోరాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేశారు. మూడవ దశలో ముస్లింలు, దళితులు, ఓబీసీలు, ఈ ముగ్గురిని కాస్ట్ సెన్సస్ లేదా కాస్ట్ రిజర్వేషన్ల పేరిట, లేకపోతే కాస్ట్ సెన్సస్, కుల ఆధారిత జనగణన పేరిట వీళ్ళని మొబిలైజ్ చేసి వీళ్ళని రోడ్ల మీదకి తీసుకుని రావడము, సమాజం అంతా కూడాను ఈ ఇష్యూని డామినెంట్ ఇష్యూగా, ప్రధానమైన ఇష్యూగా మార్చటము, ధరలు, పేదరికము, అవినీతి, ఇటువంటి ఇష్యూలన్నింటినీ వెనక్కి తోసి ఇష్యూస్ని ముందుకు తీసుకుని రావడము. 4వ దశలో హింసను చెలరేగేలా చేయటం, వీధుల్లో దొమ్మీలు, దహనాలు, అల్లర్లు జరిగేలాగా చేయటము. అంతేకాకుండా ఆ తర్వాత పూర్తి అరాజక వాతావరణం వచ్చేలాగా చేయటం. దీనిలో రైతు ఉద్యమాలు కావచ్చును, కాస్ట్ సెన్సస్ పేరు మీద కావచ్చును, కులాల రిజర్వేషన్ల అంశం కావచ్చును, సరిగ్గా ఎన్నికలకి ముందే మరాఠా రిజర్వేషను, ఓబీసీ రిజర్వేషను, లేకపోతే కులగణన, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి వామపక్ష రైతు సంఘాల నాయకత్వంలో, వామపక్ష అంటే ఇందులో సిపిఐ, సిపిఎం మాత్రమే కాదు, వేర్వేరు సంస్థలు, ప్రో లెఫ్ట్ సంస్థలు ఉన్నాయి, కొంత నక్సలైట్లో ముడిపడి ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి, నక్సలైట్లతో ముడిపడ్డ సంస్థలు, వీటన్నిటిని ఇన్వాల్వ్ చేయటం, తద్వారా ఒక అరాచక పరిస్థితిని సృష్టించటము. ఈ అరాచక పరిస్థితి ఆధారంగా ఈ మొత్తము ఎన్నికల ప్రక్రియను వమ్ము చేయటము, తిరగబడేలా చేయటము, ఇది ఈ 4 దశల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు నేపాల్లోని కాంతిపూర్ అనేటటువంటి చోట సమావేశం జరిగింది. దానికి సంబంధించిన వివరాలని దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ప్రకటించారు. సరిగ్గా ఈ ప్రకటన వెలువడినటువంటి కొన్ని గంటల్లోనే పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, అదేవిధంగా బీహార్, ఈ 4 రాష్ట్రాల్లోనూ
అర్బన్ నక్సల్ గ్రూప్స్కి సంబంధించిన స్థావరాలపైన, వాళ్ళ ఆఫీసెస్ పైన, స్వచ్ఛంద సంస్థల ఆఫీసుల పైన దేశవ్యాప్తంగా ఈడీ రైడ్స్ జరిగినాయి. ఎందుకంటే ఇవి భారత ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండవు, లెక్కలు చూపించవు, ఇష్టారాజ్యం చేస్తాయి. విదేశీ ధనం వచ్చిన తర్వాత వాటిని ఇష్టారాజ్యం చేస్తుంటాయి. వాటిని నియంత్రించే ప్రయత్నము మోదీ ప్రభుత్వం చేస్తుంటే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటాయి. కాబట్టి వీళ్ళందరిపైన దేశవ్యాప్తంగా రైడ్స్ జరిగినాయి, అనేక సంస్థలపైన. దానితోటి ఈ భారత్ జోడోతో ముడిపడ్డటువంటి సంస్థలుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు రోడ్డెక్కి సంస్థల పేర్లు చెప్పండి, సంస్థల పేర్లు చెప్పండి, మీరు కేవలము గాలిలో చెప్పడం కాదు, సంస్థల పేరు చెప్పండి అని. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నటువంటి సమయంలో సంస్థల పేరు చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ సంస్థలకు సంబంధించిన వివరాలు చెప్పకుండా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ సంస్థలతో ముడిపడి ఉన్నటువంటి అర్బన్ నక్సల్ కంపెనీస్ మీద, సంస్థల మీద, ఎన్జిఓల మీద, మీడియా సంస్థల మీద దాడి చేశారు. ఈ దాడులు జరిగేటప్పటికీ ఈ మొత్తం సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా నిర్ఘాంతపోయి ప్రస్తుతం స్టన్డ్ సైలెన్స్ అంటారు, ఆ షాక్డ్ సైలెన్స్లో ప్రస్తుతం ఉన్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టినటువంటి కొద్ది రోజుల్లోనే అర్బన్ నక్సల్స్ పైన ఈ అటాక్ చేశారు. సరిగ్గా గతంలో కూడాను 2018 టైంలో ఆయన భీమా కోరెగాం పేరిట మహారాష్ట్ర అంతా కూడాను దళితేతర విధ్వంసాన్ని, అరాచకతను, హింసను సృష్టించేటటువంటి సంస్థలపైన ఆయన దాడులు జరిపించారు. ఆ సమయంలో ముఖ్యంగా సుధా భరద్వాజ్ కావచ్చు, గౌతమ్ నవలఖా కావచ్చు, ఆనంద్ తేల్తుంబడే కావచ్చును, రోనా విల్సన్ కావచ్చును, కేథలిక్ మత ప్రచారకుడైనటువంటి స్టాన్ స్వామి కావచ్చు, స్టాన్ స్వామి తరువాత మరణించారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అన్నారు. వీళ్ళందరినీ అర్బన్ నక్సల్స్గా పేర్కొని అరెస్ట్ చేయటం జరిగింది. గౌతమ్ నవలఖా అయితే ఏకంగా కశ్మీర్కి సంబంధించి భారతదేశం నుంచి కశ్మీర్ వేరుపడాలన్నటువంటి అర్థం వచ్చేటటువంటి కమెంట్లు చేశారు. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. సరిగ్గా అలాంటిదే ఇప్పుడు ఏమన్నా జరుగుతుందా? ఎవరు పారిపోవాలి, ఎవరు దాక్కోవాలి, ఎవరు ఏం చేయాలి, ఎటువంటి విరుగుడు చర్యలు చేయాలో తెలియక వివరాలు చెప్పండి అని చెప్పి ఈ సంస్థల తరఫున రాజకీయ నాయకులు మాట్లాడటం మొదలుపెట్టారు. మొత్తం మీద దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మహారాష్ట్ర హోంమంత్రి కూడా కావడం, ఎన్నికల ఘన విజయం తరువాత ఈ అర్బన్ నక్సల్ శక్తులను పూర్తిగా వాటి యొక్క ప్రాణనాడి పైన వేలు పెట్టి నొక్కి వాటి కార్యకలాపాలని పూర్తిగా అదుపు చేసేటటువంటి పనిని ప్రారంభించారు. ఈ పని ఈ 5 సంవత్సరాల్లో మొత్తము అర్బన్ నక్సల్ నెట్వర్క్ని భగ్నం చేసేలా కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా మరొక 2-3 సంవత్సరాల్లో నక్సల్ ఉద్యమాన్ని, దాని యొక్క కూకటి వేళ్లను దెబ్బతీస్తాము, దాని తల్లివేరుని తెగకోస్తాం, తద్వారా ఈ ఉద్యమము ప్రాణం లేనటువంటి మానులాగా మిగిలిపోయేలా చేస్తామని అన్నారు. సరిగ్గా అదే సమయానికి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ కామెంట్ చేయటం అనేది గమనించవలసినటువంటి విషయము. సో సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్. ఏదో ఒక పెద్ద పరిణామము త్వరలో సంభవించబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.